సంపూర్ణంగా సాధించి కృతార్థుడయ్యే వరకు అహర్నిశలు కష్టించి నిద్రాహారాలు కూడా అవసరతను బట్టి త్యజించి శ్రమించుటలో మహా తపోబలం కలిగిన వాడై జీవించిన లేదా మనకు మిగిల్చిన శాశ్వతమైనటువంటి ఇలాంటి ధీశాలి, ధైర్యశాలి, అంతేకాకుండా ఆదర్శమూర్తి అయినటువంటి ఈ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మరోజాలైనటువంటి దినము ఈ దినం. హృదిలో నుండి వెలువడినటువంటి ఆత్మీయ బంధం కావచ్చు, ఆత్మీయ అభిమానం కావచ్చు, ఇలాంటి దైవ భక్తి కలిగి భీతి కలిగి దేవుని యొక్క ఆలోచనలు అనగా ఉంటూ ఉన్నాడు. కారణం ఏమిటంటే ఈ వైఎస్ఆర్ గారు ఒక వాక్యానుసారుడు అనగా దేవుని వాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు. ఆయనకు లోబడి ఆయన ఆజ్ఞలను బట్టి బహుగా ఆనందించినటువంటి వాడు. ఆయన లోకం నుంచి సెలవు తీసుకుని 15 వసంతాలు ముగిస్తున్నాడు. దేవుని సన్నిధిలో ఆ నాయకుడి విషయం కొన్ని క్షణాలు మౌనంగా ఘనమైన నివాళి అర్పిద్దాం. విశ్వనాథరెడ్డి గారు కెమెరాలో పెట్టుకొని ఈ పక్కకు రాను. जोहार వైఎస్ఆర్, जोहार వైఎస్ఆర్, जोहार వైఎస్ఆర్, వైఎస్ఆర్ అమర్ రహే, వైఎస్ఆర్, వైఎస్ఆర్, जोहार వైఎస్ఆర్. సార్ మీరు లేండి సార్. భాస్కరెడ్డి గారు భాస్కరెడ్డి ఇట్లా కాంటాడు వాళ్ళు కాంటాలే మీరు అధినేత కనపడాలబ్బా మాకు. అవకాశం ఇవ్వకుండా వీళ్ళు దోషేస్తామంటే దిగన్నా, కింద దిగన్నా. ముందు పనా జగన్ సార్ మాట్లాడిస్తాం. మీరు